హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏబిఆర్ టెక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి క్లాస్లో మిడ్ వన్కి యూజ్ అయ్యే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. యాక్చువల్గా బీట్రిప్లీ సబ్జెక్ట్లో 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏని బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటాము. పార్ట్ బిని బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటాము. మిడ్ వన్కి పార్ట్ ఏ సిలబస్ ఉంటుందిమా. ఆ పార్ట్ ఏ సిలబస్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవాళ చెప్పబోతున్నాను. అందులో మనకి యూనిట్ 1 యాక్చువల్గా యూనిట్ 1 నేమ్ ఏంటి? డీసీ సర్క్యూట్స్, ఏసీ సర్క్యూట్స్. ఆ డీసీ సర్క్యూట్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకు నేను ఇవాళ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో మీకు మిడ్ ఎగ్జామ్కి చాలా యూజ్ అవుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కాన్సన్ట్రేషన్తో వినండి మా. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఓమ్స్ లా అంటారు. దీనికి ఏం చేయాలంటే మనం ఫస్ట్ స్టేట్మెంట్ రాయాలి. ఆ తర్వాత సింపుల్గా ఒక సర్క్యూట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. స్టేట్మెంట్ చూడండి. ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఎ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ ద కండక్టర్. ఓమ్స్ లాని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఒక కండక్టర్ని అస్యూమ్ చేయాలి. ఏం చెప్తుంది స్టేట్మెంటు? ఈ కండక్టర్లో ఫ్లో అయ్యే కరెంటు ఆ కండక్టర్కి అప్లై చేసే వోల్టేజ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది అని చెప్పేదే ఓమ్స్ లా. ఒకసారి చూడండి. కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్, కరెంట్ ఫ్లో అవుతుందా కండక్టర్లో, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ ద కండక్టర్. ఈ కరెంట్ దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది? ఈ కండక్టర్కి అప్లై చేసే వోల్టేజ్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. దీన్ని మ్యాథమెటికల్గా V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అని రాయొచ్చు. ఇప్పుడు ఈ ప్రపోర్షనాలిటీని తీసేసామనుకో, మనం ఒక కాన్స్టెంట్ని ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. సో V ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే I ఇంటూ ఆర్గా తీసుకోవాలి. అయితే ఈ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు ఒక 2 కండిషన్స్ ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు ప్రపోర్షనల్గా ఉంటుంది కరెంటు వోల్టేజ్కి అంటే అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. ఫిజికల్ కండిషన్స్ అనేటివి కూడా కాన్స్టెంట్గా ఉండాలి. ఫిజికల్ కండిషన్స్ అంటే ఏంటి? కండక్టర్ లెంత్ కానీ డయామీటర్ కానీ ఇవి చేంజ్ కాకుండా డిజైన్ చేసేసిన తర్వాత ఏవైతే వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్తోనే ఇది ఉన్నప్పుడు ఈ కండక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది ఈ వోల్టేజ్కి ప్రపోర్షనల్గా ఉంటుంది అని చెప్తారు. ఈ ఓమ్స్ లా స్టేట్మెంట్ అది. దాని నుంచి ఈ ఈక్వేషన్ అయితే డెరైవ్ చేస్తాం. V ఈక్వల్ టు IR. దీని నుంచి మనం ఒక 3 ఫార్ములాస్ని నోట్ చేస్తాము. అవేంటో చూద్దాం. 3 ఫార్ములాస్ ఏంటి అంటే ఇది I ఈక్వల్ టు V/R అనే ఫార్ములా ఒకటి, R ఈక్వల్ టు V/I అనే ఫార్ములా ఒకటి. సో ఈ 3 ఫార్ములాస్ని మనము ఈ ట్రయాంగిల్ యూస్ చేసుకొని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో V ఫర్ విక్టరీ అనుకుంటే V ఈక్వల్ టు I ఇంటూ R ఒక ఫార్ములా ఇది. V కావాలి అనుకో, Vని క్లోజ్ చేసామనుకో I ఇంటూ R. I కావాలి అంటే I క్లోజ్ చేస్తే V/R. R కావాలి అంటే Rని క్లోజ్ చేసామనుకో V/I. ఆ విధంగా మనం 3 ఫార్ములాస్ని అయితే ఓమ్స్ లా నుంచి డిరైవ్ చేయొచ్చు. ఈ 3 ఈక్వేషన్స్లో R అనేది ఏంటి అంటే R ఈజ్ ఏ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అండ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్. మనం కండక్టర్ తీసుకున్నాం కదా, ప్రతి కండక్టర్కి సమ్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ R అనేది ఏంటి అంటే ఆ కండక్టర్కి ఉన్న రెసిస్టెన్స్. ఇది ఏం చేస్తూ ఉంటుంది అంటే ఈ రెసిస్టెన్స్ ఇట్ అపోజెస్ ది ఫ్లో ఆఫ్ కరెంట్. ఆ కండక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ని అపోజ్ చేస్తూ ఉండే ఒక ప్రాపర్టీనే రెసిస్టెన్స్ అంటాము. దాన్ని ఆర్తో రిప్రజెంట్ చేస్తాము అండ్ ఇట్ ఈస్ మెషర్డ్ ఇన్ ఓమ్స్లో మెషర్ చేస్తాం. అట్లాగే ఇంకొక పాయింట్ ఏంటి అంటే కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద కండక్టర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది రెసిస్టెన్స్. కరెంట్ అనేది వోల్టేజ్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. కరెంట్ అనేది రెసిస్టెన్స్కి ఇన్వర్స్లీ రిలేషనల్. చూడమ్మా, I ఇక్కడ ఉంది, R అనేది డినామినేటర్లో ఉంది. అంటే కరెంటు రెసిస్టెన్స్ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉన్నట్టు, కరెంటు వోల్టేజ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉన్నట్టు. ఆ పాయింట్ని ఇక్కడ రాసాం. ఆర్కి కరెంట్కి ఉన్న రిలేషన్ని ఈ లాస్ట్ పాయింట్లో రాసాం. కరెంట్ ఫ్లో ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది రెసిస్టెన్స్. ఈ పాయింట్స్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఓమ్స్ లాకి రిలేటెడ్గా ఉన్నవి. ఇవి మాత్రం మిస్ కాకుండా రాసేటట్టు చూసుకోండి మా ఓమ్స్ లా అడిగినప్పుడు. ఇది ఫస్ట్ క్వశ్చను, డీసీ సర్క్యూట్లోని ఫస్ట్ క్వశ్చను. నెక్స్ట్ ఇది సెకండ్ క్వశ్చన్ చూడండి మా. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కిర్చాఫ్ లాస్ అంటున్నారు. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కిర్చాఫ్ లాస్. మనకి గస్టవ్ రాబర్ట్ కిర్చాఫ్ అనే సైంటిస్టు ఒక 2 లాస్ని ప్రపోజ్ చేశాడు. అవేంటి అంటే కిర్చాఫ్ కరెంట్ లా ఒకటి, కిర్చాఫ్ వోల్టేజ్ లా ఒకటి. ఫస్ట్ కిర్చాఫ్ కరెంట్ లాని చూద్దాం.
దీనికి స్టేట్మెంట్ ఇంపార్టెంట్, ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ అయితే రాసేసేయండి. అదేంటో చూడండి. ద ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఎట్ ఎనీ నోడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నోడ్ అనేది ఒక పాయింట్ అనమాట. ఈ పాయింట్ దగ్గర 2 కానీ అంతకన్నా ఎక్కువ కరెంట్స్ కానీ మీట్ అవుతూ ఉంటే దాన్ని నోడ్గా కన్సిడర్ చేయాలి. అలాంటి నోడ్ దగ్గర మీట్ అయ్యే కరెంట్స్ అన్నిటినీ సమ్ చేస్తే 0కి ఈక్వల్ అవుతుంది అని చెప్పేదే కిర్చాఫ్ కరెంట్ లా. ఈ స్టేట్మెంట్ని మనం మ్యాథమెటికల్గా ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. సిగ్మా ఐ ఈక్వల్ టు 0. సిగ్మా అంటే టోటల్ అని. ఏం టోటల్ తీసుకుంటున్నాము? కరెంట్స్ యొక్క టోటల్. ఎక్కడుంటాయి ఇవి? నోడ్ దగ్గర ఉంటాయి. నోడ్ అంటే ఏంటి? నోడ్ ఈజ్ ఏ పాయింట్ వేర్ 2 ఆర్ మోర్ బ్రాంచెస్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్. అలాంటి దాన్ని నోడ్ అనుకోవాలి. ఆ నోడ్ దగ్గర ఉన్న కరెంట్స్ అన్నిటిని సమ్ చేస్తే 0కి ఈక్వల్ అవుతుంది అని చెప్పేదే కిర్చాఫ్ కరెంట్ లా స్టేట్మెంట్. అయితే ఇలా సమ్ తీసుకునేటప్పుడు ఏంటి అంటే మనము ఇన్కమింగ్ కరెంట్స్ అన్నిటికీ పాజిటివ్ సైన్ అసైన్ చేయాలి. అవుట్ గోయింగ్ కరెంట్స్ అన్నిటికీ నెగిటివ్ సైన్ అయితే అసైన్ చేయాలి. ఆ పాయింట్ ఇక్కడ రాయాలి ఫస్ట్. అసైన్ పాజిటివ్ సైన్ ఫర్ ఇన్కమింగ్ కరెంట్స్, నెగిటివ్ సైన్ ఫర్ అవుట్ గోయింగ్ కరెంట్స్ అని రాయాలి. రాశాక ఇప్పుడు మనం కరెంట్స్ అన్నిటి సమ్ చేద్దాం. ఇప్పుడు I1 ఇన్కమింగ్ కరెంట్ కదా, I1కి పాజిటివ్, I2 అవుట్ గోయింగ్ కరెంట్ కాబట్టి నెగిటివ్, I3 ఇన్కమింగ్ కరెంట్ కాబట్టి ప్లస్, I4 అవుట్ గోయింగ్ కాబట్టి మైనస్, I5 ఇన్కమింగ్ కరెంట్ కాబట్టి ప్లస్ I5 రాసాము. ఇదంతా కలిపి ఆల్జిబ్రాయిక్ సమ్ము అండ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0. స్టేట్మెంట్ ప్రకారం 0కి ఈక్వల్ చేయాలి. ఆ తర్వాత దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాము. సింప్లిఫై చేస్తే ఇట్లా రాయొచ్చు. అంటే I1 ప్లస్ I3 ప్లస్ I5 ఈక్వల్ టు I2 ప్లస్ I4 అని రాయొచ్చు. ఇప్పుడు అబ్జర్వ్ చేసాం మనకి ఇటు పక్క ఉండేటివన్నీ ఏంటిమా? ఇన్కమింగ్ కరెంట్స్, ఇటు సైడ్ ఉండేటివన్నీ అవుట్ గోయింగ్ కరెంట్స్. సో దీన్ని బట్టి ఇంకొక విధంగా స్టేట్మెంట్ ఎలా చెప్పొచ్చు అంటే ద సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ ఎట్ ఎనీ నోడ్. ద సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్. దానికి మ్యాథమెటికల్గా ఇలా రాయొచ్చు. సిగ్మా ఐఎన్ ఐ ఇన్ ఈక్వల్ టు సిగ్మా ఐ అవుట్ అంటే ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ అని. అట్లాగే దీనికి ఒక 2 పాయింట్స్ ఇంపార్టెంట్. అవి ఏంటి అంటే కిర్చాఫ్ కరెంట్ లాని ఎక్కడ యూస్ చేస్తామంటే నోడల్ అనాలిసిస్లో యూస్ చేస్తాము. కిర్చాఫ్ కరెంట్ లా ఈజ్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఛార్జ్ అనే పాయింట్ ప్రిన్సిపల్ మీద కిర్చాఫ్ కరెంట్ లా అనేది వర్క్ అవుతుంది అన్నట్టు. ఇది కిర్చాఫ్ కరెంట్ లా. కిర్చాఫ్ కరెంట్ లా ఇంకో లా ఏంటి మనకి? కిర్చాఫ్ వోల్టేజ్ లా. ఎందుకంటే కిర్చాఫ్ లాస్ అంటే మనం 2 లాస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. కిర్చాఫ్ కరెంట్ లా, ఇంకోటి వచ్చి కిర్చాఫ్ వోల్టేజ్ లా. ఇది కిర్చాఫ్ వోల్టేజ్ లా. కిర్చాఫ్ వోల్టేజ్ లా స్టేట్మెంట్ చూద్దామా? ద ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ ఈక్వల్ టు 0. కిర్చాఫ్ వోల్టేజ్ లా స్టేట్స్ దట్ ద ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ అంటే ఇక్కడ సమ్ ఆఫ్ వోల్టేజెస్ తీసుకోవాలి. సమ్ ఆఫ్ వోల్టేజెస్ తీసుకుంటే అవి దేనికి ఈక్వల్ అవ్వాలి? 0కి ఈక్వల్ అవ్వాలి అని చెప్పేదే కిర్చాఫ్ వోల్టేజ్ లా. దీనికి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్గా ఎలా రాయొచ్చు? సిగ్మా V ఈక్వల్ టు 0. సిగ్మా అంటే సమ్ము, వేటి యొక్క సమ్ము? వోల్టేజెస్ యొక్క సమ్ము 0కి ఈక్వల్ అవుతుంది. ఎక్కడుంటాయి ఈ వోల్టేజెస్ అంటే ఒక క్లోజ్డ్ లూప్లో ఉంటాయి. కాబట్టి ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఏంటి అంటే ఒక క్లోజ్డ్ సర్క్యూట్ తీసుకొని ఇక్కడ ఒక క్లోజ్డ్ సర్క్యూట్ని అస్యూమ్ చేసుకున్నాము. ఇందులో 3 రెసిస్టర్స్ని సిరీస్లో కనెక్ట్ చేసినట్టు తీసుకొని ఆ మొత్తాన్ని ఒక బ్యాటరీకి కనెక్ట్ చేసాము. R1, R2, R3 అనే 3 రెసిస్టర్స్ కనెక్టెడ్ టు బ్యాటరీ. అట్లాగా బ్యాటరీ కనెక్ట్ చేసినందువల్ల కరెంట్ I అనే కరెంట్ ఫ్లో అవుతుంది సర్క్యూట్లో. ఈ కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అయితే ఇక్కడ రైట్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, ఇక్కడ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఫ్లో అయ్యి ఈ నెగిటివ్ టెర్మినల్కి రీచ్ అవుతుంది. ఆ తర్వాత ఏంటి అంటే ఇప్పుడు దీనికి కిర్చాఫ్ వోల్టేజ్ లాని అప్లై చేసామనుకో, కిర్చాఫ్ వోల్టేజ్ లాని అప్లై చేసామంటే ఈ డైరెక్షన్లో అప్లై చేస్తున్నాను, క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఇలా అప్లై చేసినప్పుడు మామూలు స్టేట్మెంట్ ప్రకారం ఏంటి? ద సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్. క్లోజ్డ్ లూప్ అయితే ఉంది. ఇప్పుడు దీంట్లో ఉన్న వోల్టేజెస్ అన్నిటిని యాడ్ చేయాలి. ఎన్ని వోల్టేజెస్ ఉన్నాయి? సప్లై వోల్టేజ్ ఒకటి, R1 వోల్టేజ్ V1, R2 వోల్టేజ్ V2, R3 వోల్టేజ్ V3, 4 వోల్టేజెస్ అయితే ఉన్నాయి. వాటన్నిటిని ఆల్జిబ్రాయిక్ సమ్ తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే మనం కొన్ని సైన్స్ని అసైన్ చేయాలి. ఏంటి అంటే ఆ అసైన్ పాజిటివ్ సైన్ ఫార్ వోల్టేజ్ రైజెస్ అండ్ నెగిటివ్ సైన్ ఫార్ వోల్టేజ్ డ్రాప్స్. వోల్టేజ్ రైజెస్ అంటే సోర్స్ వోల్టేజెస్ ఏవైనా ఉంటే వాటిని వోల్టేజ్ రైజెస్ అనుకుంటామా. నెక్స్ట్ రిసీవింగ్ వోల్టేజెస్ ఉంటాయి కదా, ఇవి రెసిస్టర్స్ తీసుకునే వోల్టేజెస్ని ఏమంటామంటే వోల్టేజ్ డ్రాప్స్ అంటాము. వోల్టేజ్ రైజెస్ అన్నిటికీ పాజిటివ్ సైన్ అసైన్ చేద్దాము, వోల్టేజ్ డ్రాప్స్ అన్నిటికీ నెగిటివ్ సైన్ అయితే అసైన్ చేద్దాం. ఇక్కడ V అనేది సోర్స్ వోల్టేజ్, అట్లాగే కరెంటు పాజిటివ్తో లీవ్ అయిపోతుంది.
ఇలాగదే క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో తీసుకున్నాం గదా! ప్లస్ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ వోల్టేజ్‌కి ప్లస్ సైన్ వస్తుంది. ఒకవేళ రివర్స్‌లో ఉన్నదనుకో ఇక్కడ నెగెటివ్ ఇక్కడ పాజిటివ్ ఉందనుకో అప్పుడు దీనికి నెగెటివ్ సైన్ తీసుకోవాలి. కరెంటు లీవింగ్ పొలారిటీని బట్టి ఇక్కడ వోల్టేజ్ రైజ్‌కి పొలారిటీ అనేది అసైన్ అవుతుంది. ఇక్కడ ప్లస్‌తో లీవ్ అయిపోతుంది కాబట్టి సోర్స్ వోల్టేజ్‌కి ప్లస్ సైన్ తీసుకున్నాం. మిగతావన్నీ రిసీవింగ్ వోల్టేజెసే కదమ్మా! ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్‌గా తీసుకొని సమ్ ఈక్వేషన్ రాసాము. ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేసాం మనకేం రాయొచ్చు? నెగెటివ్ టర్మ్స్ అన్నీ ఈక్వల్ టు అవతలకి పంపించామనుకో v ఈక్వల్ టు v1 ప్లస్ v2 ప్లస్ v3 అని రాయొచ్చు కదా! ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండేటివన్నీ ఏమవుతాయంటే వోల్టేజ్ రైజెస్ అవుతాయి. రైట్ సైడ్ ఉండేటివన్నీ వోల్టేజ్ డ్రాప్స్ అవుతాయి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి మనం కిర్చాఫ్ వోల్టేజ్ లాని ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే ద ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ వోల్టేజ్ రైజెస్ ఈజ్ ఈక్వల్ టు ద ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ అని కూడా చెప్పొచ్చు. అట్లాగే కేవీఎల్‌కి ఇంకొక 2 పాయింట్స్ ఇంపార్టెంట్. అవేంటో చూద్దాం. కేవీఎల్ ఈజ్ యూజ్డ్ ఇన్ లూప్ ఆర్ మెష్ అనాలిసిస్. కేవీఎల్‌ని ఎక్కడ యూజ్ చేస్తాము? లూప్ ఆర్ మెష్ అనాలిసిస్. లూప్ అంటే ఏంటి అంటే ఒక క్లోజ్డ్ పాత్‌ని లూప్ అయినా అనొచ్చు, మెష్ అయినా అనొచ్చు. అలాంటి లూప్‌లో గాని, మెష్‌లో గాని ఏదైనా కరెంట్‌ని గాని, వోల్టేజ్‌ని గాని మెషర్ చేయాలి అంటే మనం ఈ మెష్ అనాలిసిస్ వాడతాము. ఈ మెష్ అనాలిసిస్‌లో ఏ లా యూజ్ అవుతుంది అంటే కిర్చాఫ్ వోల్టేజ్ లా అనేది యూజ్ అవుతుంది. అట్లాగే కేవీఎల్ ఈజ్ బేస్డ్ ఆన్ ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మీద ఇది బేస్ అయ్యి ఉంటుంది. కిర్చాఫ్ వోల్టేజ్. అదే కేసీఎల్ అయితే దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. అట్లాగే కేసీఎల్‌ని ఎక్కడ యూజ్ చేస్తాము? నోడల్ అనాలిసిస్‌లో యూజ్ చేస్తాం. ఆ డిఫరెన్సెస్ కొంచెం గుర్తుపెట్టుకోండి. కిర్చాఫ్ లాస్ అడిగితే ఇవి మెయిన్ పాయింట్స్‌గా రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ చూద్దాం. థర్డ్ క్వెషను డీసీ సర్క్యూట్‌లో ఇది కూడా రిపీటెడ్‌గా చాలా సార్లు అడుగుతుంటారు. చాలా ఇంపార్టెంట్ అయిన క్వెషన్ స్టేట్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ సూపర్ పొజిషన్ థియరమ్ అంటారు. ఫస్ట్ ఏం చేయాలంటే మనం స్టేట్మెంట్ అయితే రాసేద్దాం. స్టేట్మెంట్ ఏం చెప్తుంది చూడండి. ఈ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్‌గా నేర్చేసుకోండి. ఎందుకంటే ఒక వర్డ్ కూడా మిస్ చేయొద్దు. చాలా ఇంపార్టెంట్. ఇన్ ఎనీ లీనియర్ బైలేటరల్ మల్టీ సోర్స్ నెట్వర్క్. ఏమై ఉండాలి ఒక నెట్వర్కు? లీనియర్ నెట్వర్క్ అయి ఉండాలి, బైలేటరల్ నెట్వర్క్ అయి ఉండాలి, మల్టీ సోర్స్ నెట్వర్క్ అయి ఉండాలి. లీనియర్ అంటే ఆ నెట్వర్క్‌లో వోల్టేజు, కరెంటు 2 కూడా డైరెక్ట్‌లీ రిలేషన్‌లో ఉంటాయి. అంటే వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. వోల్టేజ్‌ని డిక్రీజ్ చేసామనుకో కరెంట్ కూడా డిక్రీజ్ అవుతూ ఉంటే ఆ నెట్వర్క్‌ని లీనియర్ నెట్వర్క్ అంటాము. అలా ఉండాలి నెట్వర్కు. తర్వాత బైలేటరల్ నెట్వర్క్ అంటే ఆ నెట్వర్క్‌లో కరెంటు బోత్ డైరెక్షన్స్‌లో 2 డైరెక్షన్స్‌లో అలౌ చేస్తా ఉంటుంది. అలాంటి నెట్వర్క్‌ని ఏమంటామంటే బైలేటరల్ నెట్వర్క్ అంటాం. ఇట్ అలోస్ కరెంట్ ఇన్ ఎయిదర్ డైరెక్షన్, ఇన్ బోత్ డైరెక్షన్స్. అట్లాంటి నెట్వర్క్ అయి ఉండాలి. ఇంకా ఎలా ఉండాలి నెట్వర్కు? మల్టీ సోర్స్ నెట్వర్క్ అయి ఉండాలి. అంటే మనకిచ్చిన నెట్వర్క్‌లో ఒక సోర్స్ కన్నా ఎక్కువ సోర్సెస్ ఉండాలి. అంటే మినిమమ్ నంబర్ ఆఫ్ సోర్సెస్ 2 సోర్సెస్ ఉంటేనే సూపర్ పొజిషన్ థియరమ్ అనేది అప్లై అవుతుంది. ఒకవేళ ఒక సోర్స్ ఇచ్చి సూపర్ పొజిషన్ థియరమ్ కనుక్కోమన్నారు అంటే అది రాంగ్ అవుతుందన్నమాట. ఎందుకంటే దీంట్లో మల్టీ సోర్సెస్ ఉన్న నెట్వర్క్‌కి మాత్రమే ఈ సూపర్ పొజిషన్ థియరమ్‌ని అప్లై చేయాలి. సో ఏదైనా నెట్వర్క్ లీనియర్ అయ్యుండి, బైలేటరల్ అయ్యుండి, మల్టీ సోర్స్ నెట్వర్క్ ఉన్నప్పుడు ద రెస్పాన్స్ ఇన్ ఎనీ బ్రాంచ్. రెస్పాన్స్ అంటే ఇక్కడ వోల్టేజ్ అయినా కనుక్కోమనొచ్చు, కరెంట్ అయినా కనుక్కోమనొచ్చు. అలా రెస్పాన్స్ కావాలి అంటే ఏదైనా బ్రాంచ్‌లో దేనికి ఈక్వల్ అవుతుందని చెప్తున్నారు? ఇట్ ఈజ్ ఈక్వల్ టు ది ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ రెస్పాన్సెస్. అంటే కొన్ని రెస్పాన్సెస్‌ని యాడ్ చేస్తే మనకి కావాల్సిన రెస్పాన్స్ వస్తుంది అంటున్నారు. మరి ఇంతకీ ఆ రెస్పాన్సెస్ ఏంటి అంటే అవి ఎలా వస్తాయి అంటే వెన్ ఈచ్ సోర్స్ ఈజ్ యాక్టింగ్ అలోన్. ఒక్కొక్కసారి ఒక సోర్స్ యాక్టివేషన్‌లో ఉన్నప్పుడు వచ్చిన రెస్పాన్సెస్ అన్నిటిని ఆల్జీబ్రాయిక్ సమ్ చేస్తే నీకు కావాల్సిన ఫైనల్ రెస్పాన్స్ వస్తుంది అని చెప్పేదే సూపర్ పొజిషన్ థియరమ్. ఇంకోసారి వినండి. ఏ టైప్ ఆఫ్ నెట్వర్క్ అనేది ఇక్కడి వరకి అయిపోయింది కదా! ఇన్ని లీనియర్ అయి ఉండాలి, బైలేటరల్ అయి ఉండాలి, మల్టీ సోర్స్ అయి ఉండాలి. అలా ఉన్న నెట్వర్క్‌లో ద రెస్పాన్స్ అంటే వోల్టేజ్ అయినా అడగొచ్చు, కరెంట్ అయినా అడగొచ్చు. ద రెస్పాన్స్ ఇన్ ఎనీ బ్రాంచ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ రెస్పాన్సెస్. ఒక రెస్పాన్స్ కావాలంటే నువ్వు నంబర్ ఆఫ్ రెస్పాన్సెస్‌ని యాడ్ చేయాలి. ఆల్జీబ్రాయిక్ సమ్ తీసుకోవాలి. అవి ఎలా వస్తాయి? వెన్ ఈచ్ సోర్స్ యాక్టింగ్ అలోన్. ఒక్కొక్కసారి ఒక్కొక్క సోర్స్‌ని యాక్టివేషన్‌లో పెట్టినప్పుడు వచ్చిన రెస్పాన్సెస్ అన్నిటిని ఆల్జీబ్రాయిక్ సమ్ చేస్తే నీకు కావాల్సిన ఫైనల్ రెస్పాన్స్ వస్తుంది. అయితే మనము ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్క సోర్స్‌ని తీసుకున్నప్పుడు మిగతా సోర్సెస్‌ని ఏం చెయ్యాలి అనే దానికి ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చానమ్మా. అదేంటి అంటే వైల్ కన్సిడరింగ్ ఇండివిడ్యువల్ సోర్సెస్, ఒక్కొక్క సోర్స్‌ని తీసుకునేటప్పుడు రీప్లేస్ అదర్ సోర్సెస్ బై దైర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. మిగతా సోర్సెస్‌ని ఏం చేయాలి?
వాటి యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్సెస్తో రీప్లేస్ చేయాలి. దాని మీనింగ్ ఏంటి? రీప్లేస్ చేయడం, ఇంటర్నల్ రెసిస్టెన్స్తో రీప్లేస్ చేయడం అంటే ఏదైనా వోల్టేజ్ సోర్స్ని రిమూవ్ చేస్తున్నావు అంటే ఆ వోల్టేజ్ సోర్స్ ఉన్న దగ్గర నువ్వు షార్ట్ సర్క్యూట్ని డ్రా చేయాలి. షార్ట్ సర్క్యూట్ అంటే ఒక థిక్ లైన్ని, ఒక క్లోజ్ లైన్ని డ్రా చేయాలి. అదే నువ్వు కరెంట్ సోర్స్ని రిమూవ్ చేస్తున్నావు అనుకో, కరెంట్ సోర్స్ ఈజ్ రీప్లేస్డ్ బై ఓపెన్ సర్క్యూట్. కరెంట్ సోర్స్ ఉన్న దగ్గర ఓపెన్ టెర్మినల్స్ పెట్టేసి వదిలేయడమే. వోల్టేజ్ సోర్స్ని తీసేయాలి అంటే ఆ ప్లేస్లో షార్ట్ సర్క్యూట్ డ్రా చేయాలి. కరెంట్ సోర్స్ని రిమూవ్ చేస్తున్నామంటే ఆ ప్లేస్లో ఓపెన్ సర్క్యూట్ని డ్రా చేయాలి. ఎందుకంటే ఒక వోల్టేజ్ సోర్స్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 0 ఉంటుందమ్మా. 0 రెసిస్టెన్స్ పాత్ని మనం షార్ట్ సర్క్యూట్తో రిప్రజెంట్ చేస్తాము. అట్లాగే కరెంట్ సోర్స్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఇన్ఫైనైట్ ఉంటుంది. ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు కరెంట్ ఫ్లో కాదు కదా, ఆ ఫ్లో కాని పాత్ని మనం ఓపెన్ సర్క్యూట్తో రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి వోల్టేజ్ సోర్స్ ఉన్న దగ్గర షార్ట్ సర్క్యూట్ పెట్టేయండి. కరెంట్ సోర్స్ని రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు ఓపెన్ సర్క్యూట్తో డ్రా చేసేసేయండి సర్క్యూట్ని. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న సర్క్యూట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మా జనరల్ సర్క్యూట్ ఇది. ఎక్స్ప్లెనేషన్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక టీ నెట్వర్క్ని ఈ షేప్లో ఉంటే దీన్ని టీ నెట్వర్క్ అంటాము. ఇలా ఒక టీ నెట్వర్క్ తీసుకొని 2 సోర్సెస్ ఉన్న ఒక టీ నెట్వర్క్ని అయితే కన్సిడర్ చేశాను. ఏమేమి రెసిస్టర్స్ ఉన్నాయి? R1, R2, R3 టీ టైప్లో కనెక్ట్ అయి ఉన్నాయి. 2 సోర్సెస్ ఉన్నాయి. 2 కూడా వోల్టేజ్ సోర్సెస్ తీసుకున్నా. V1 అనేది ఒక వోల్టేజ్ సోర్స్, V2 అనేది ఒక వోల్టేజ్ సోర్సు. అంటే సూపర్ పొజిషన్ థియరం చెప్పేటప్పుడు మనకి మినిమము 2 సోర్సెస్ ఉండాలి. ఇక్కడ మినిమం 2 సోర్సెస్ ఉన్నాయా? ఈ 2 సోర్సెస్లో ఒకటి వోల్టేజ్ సోర్స్ ఉండొచ్చు, ఒకటి కరెంట్ సోర్స్ ఉండొచ్చు, లేదంటే 2 వోల్టేజ్ సోర్సెస్ ఉండొచ్చు, 2 కరెంట్ సోర్స్లైనా ఉండొచ్చు. ఈ పక్క వోల్టేజ్ సోర్స్ ఇస్తే ఈ పక్క కరెంట్ సోర్స్ ఇవ్వచ్చు, ఇటువైపు వోల్టేజ్ సోర్స్ ఉంటే ఇటువైపు కరెంట్ సోర్స్, ఎట్లయినా ఇవ్వచ్చు. మినిమం సోర్సెస్ 2 ఉండేటట్టు చూసుకోవాలి. అలా ఉన్న సర్క్యూట్ని అయితే ఒకటి అస్యూమ్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి 2 సోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఎన్ని రెస్పాన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే 2 రెస్పాన్సెస్. ఇక్కడ మినిమం 2 సోర్సెస్ ఉన్నాయి. అప్పుడు నంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ దేనికి ఈక్వల్ అవుతాయంటే ఎన్ని సోర్సెస్ ఉంటే అన్ని రెస్పాన్స్లు కనుక్కోవాలి. ఇప్పుడు మనకి 2 సోర్సెస్ ఉన్నాయి కాబట్టి 2 రెస్పాన్సెస్ అయితే క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని నేను 2 కేసెస్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాను. కేస్ 1 తీసుకుందాము. కేస్ 1లో ఏం చేస్తున్నామంటే V1 ఒక్కటే యాక్టివేషన్లో పెడదాము, ఈ V2ని డీయాక్టివేట్ చేద్దాం, అంటే రిమూవ్ చేద్దాం. ఆ పాయింట్ ఇక్కడ రాసుకోండి ఫస్ట్. V1 ఈజ్ యాక్టింగ్ అలోన్. V1 మాత్రమే యాక్ట్ అవుతూ ఉంది. అంటే V2ని ఏం చేయాలి అంటే దీన్ని షార్ట్ సర్క్యూట్తో రీప్లేస్ చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు స్టేట్మెంట్ దగ్గర చెప్పాను కదా, వోల్టేజ్ సోర్స్ని రిమూవ్ చేయాలి అంటే షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఇక్కడ మనం రిమూవ్ చేయాలనుకున్నది కూడా వోల్టేజ్ సోర్స్ కాబట్టి దీన్ని రిమూవ్ చేస్తున్నామంటే ఇక్కడ ఒక షార్ట్ సర్క్యూట్ని డ్రా చేయాలి. మిగతా ఎలిమెంట్స్ యాజ్ ఇట్ ఈజ్గా వాటి ప్లేసుల్లో మిస్ కాకుండా డ్రా చేసుకోవాలమ్మా. V1 అయితే ఇక్కడే పెట్టేశామా, R1 ఉంది, R2 ఉంది, R3 ఉంది. వీటిలో ఏమి మనం చేంజ్ చేయాలి, యాజ్ ఇట్ ఈజ్గా డ్రా చేసాము. ఇక్కడున్న వోల్టేజ్ సోర్స్ని మాత్రమే షార్ట్ సర్క్యూట్తో డ్రా చేసాం ఈ విధంగా. సో ఇచ్చిన సర్క్యూట్ ఇది. దాన్ని ఈ విధంగా ఫస్ట్ కేసులో చేంజ్ చేసి డ్రా చేసుకోవాలి సర్క్యూట్ని. ఇప్పుడేం చేయాలి అంటే మనం ఇక్కడ కదా రెస్పాన్స్ కనుక్కోమని ఇచ్చున్నారు. R3లో ఫ్లో అయ్యే కరెంట్ కనుక్కోవాలన్నట్టు సూపర్ పొజిషన్ థియరం యూస్ చేసుకొని మనం R3లో ఫ్లో అవుతున్న కరెంట్ అనే రెస్పాన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి అన్నట్టు. ఈ వాళ్ళు ఇచ్చే ప్రాబ్లంలో కూడా ఎక్కడో దగ్గర ఒక బ్రాంచ్లో కరెంట్నో వోల్టేజ్నో కనుక్కోమని చెప్పుంటారనమాట. అది చూసుకోవాలి మనం, ఎక్కడ కనుక్కోవాలి, ఏ బ్రాంచ్లో క్యాలిక్యులేట్ చేయాలనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. అట్లాగే ఇప్పుడు మనం తీసుకున్న సర్క్యూట్లో R3లో ఫ్లో అయ్యే కరెంట్ అనే పారామీటర్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి కేసులో కూడా మనం ఈ బ్రాంచ్లోనే కరెంట్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోవాలి. కేస్ 1 తీసుకున్నాం కదా, ఫస్ట్ కేసులో కూడా ఈ బ్రాంచ్లో కరెంట్ కనుక్కోవాలన్నట్టు. దాన్ని నేను ఫస్ట్ రెస్పాన్స్ కాబట్టి I' అనుకుంటున్నాను. ఈ I' కావాలి అంటే మనకి ఇన్పుట్ కరెంట్ తెలియాలి. ఆ ఇన్పుట్ కరెంట్ని I అనుకుందాము. ఈ I వాల్యూ తెలిసింది అనుకో, కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేసుకొని మనం I' క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సో I' ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? కరెంట్ డివిజన్ రూల్లో టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఇక్కడ ఈ బ్రాంచ్కి కానీ ఈ బ్రాంచ్కి కానీ ఈ కరెంటు టోటల్ కరెంట్ అవుతుంది. ఇక్కడి నుంచి వచ్చాక కదా ఇది డివైడ్ అవుతుంది. ఇటు సమ్ కరెంటు ఇటు సమ్ కరెంట్ డివైడ్ అవుతుంది. డివైడ్ కాకముందున్న కరెంటు టోటల్ కరెంటు I. టోటల్ కరెంట్ అనేది I ఇంటూ ఏం చేయాలి, ఆపోజిట్ బ్రాంచ్ రెసిస్టెన్స్ వేయాలి. మనకి ఈ బ్రాంచ్లో కరెంట్ కదా కావాలి, ఈ బ్రాంచ్కి ఆపోజిట్ అంటే R2 అవుతుంది. అంతేగాని ముందు దానికి రాబాకండి, R1 తీసుకోకూడదు. ఈ బ్రాంచ్కి ఆపోజిట్ ఈ బ్రాంచ్, ఒకవేళ ఈ బ్రాంచ్కి ఆపోజిట్ అంటే ఈ బ్రాంచ్ తీసుకోవాలి. ఇప్పుడు ఫార్ములా ప్రకారం ఏంటి అంటే టోటల్ కరెంట్ ఇంటూ
ఆపోజిట్ బ్రాంచ్ రెసిస్టెన్స్ వేసుకోవాలి. ఆపోజిట్ బ్రాంచ్ రెసిస్టెన్స్ ఎంత ఉంది? R2 ఉంది. అది న్యూమరేటర్‌లో వస్తుంది. డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ అంటే ఈ లూప్‌లో ఉన్న రెసిస్టెన్స్ మాత్రమే తీసుకోవాలి. R3 ప్లస్ R2. నేనేం రాశానంటే R2 ప్లస్ R3 అని రాశాను. ఈ విధంగా ఫస్ట్ రెస్పాన్స్ అయితే మనకి వచ్చేసింది. ఈ ఫస్ట్ రెస్పాన్స్ కావాలంటే ఏం చేయాలి మనకి? ఫస్ట్ ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ కనుక్కోవాలి ఫస్ట్. అంటే సోర్స్ దగ్గర ఉన్న కరెంట్‌ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది I అనుకున్నాము. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడైతే వాల్యూ అయితే రాసేసాం. ఒక రెస్పాన్స్ వచ్చేసింది. ఇంకేం చేయాలి మనము? ఇంకొక రెస్పాన్స్‌ని క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని కేస్ 2 అనుకుందాము. సెకండ్ కేస్‌లో ఏం చేస్తున్నానంటే ఈ సోర్స్‌ని యాక్టివేషన్‌లో పెట్టుకుందాము. దీన్ని డీయాక్టివేట్ చేద్దామా. V1ని డీయాక్టివేట్ చేద్దాం. ఆ మాట ఇక్కడ రాయాలి. V2 ఈజ్ యాక్టింగ్ అలోన్. V1 ఈజ్ షార్ట్ సర్క్యూటెడ్ అంటున్నాం. దీన్ని యాక్టివేషన్‌లో పెడుతున్నది. ఇక్కడ V2ని V2 ప్లేస్‌లో డ్రా చేసేసేయండి. మిగతా రెసిస్టర్స్ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ప్లేస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ V1 ఏమనుకుంటున్నాము? షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఎందుకంటే ఇది వోల్టేజ్ సోర్స్ కాబట్టి దీన్ని రిమూవ్ చేస్తున్నాము అంటే ఆ ప్లేస్‌లో షార్ట్ సర్క్యూట్‌ని డ్రా చేయాలి. సో సెకండ్ కేస్‌లో ఇచ్చిన సర్క్యూట్ ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఎందుకు ఇలా చేంజ్ అయింది అర్థమైందమ్మా? V1ని రిమూవ్ చేస్తున్నామంటే అది వోల్టేజ్ సోర్స్ కాబట్టి షార్ట్ సర్క్యూట్ చేయాలి. మిగతా ఎలిమెంట్స్ అన్నీ వాటి ప్లేసుల్లోనే యాజ్ ఇట్ ఈస్‌గా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేస్తున్నాం మళ్ళీ చూడండి R1 ఉంది, R2 ఉంది, R3ని కూడా అక్కడే పెట్టాం. V2ని కూడా దాని ప్లేస్‌లో నోట్ చేసాం. ఇప్పుడేం చేయాలి మనము? ఈ R3లో ఫ్లో అయ్యే కరెంట్ కనుక్కోవాలి. ఇది సెకండ్ కేస్ కాబట్టి I" అనుకుందాం. ఈ కరెంట్‌ని I" అనుకుందాం. ఈ I"ని క్యాలిక్యులేట్ చేయాలి. సేమ్ కరెంట్ డివిజన్ రూల్ ఇక్కడ ఎట్లయితే అప్లై చేసామో అదే విధంగా ఇక్కడ కూడా అప్లై చేసి ఈ I"ని కనుక్కుంటున్నా. ఈ I" కావాలంటే ఇక్కడికి వచ్చే కరెంట్ టోటల్ కరెంట్ తెలియాలి. ఇక్కడ కదా మా సోర్స్ ఉంది. ఇప్పుడు కరెంట్ ఎలా ఫ్లో అయినట్టు అంటే ఈ పాజిటివ్ నుంచి ఇటు వస్తుంది. అంటే ఇప్పుడు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్‌కి పోతుంది కరెంటు. సోర్స్ ఇక్కడ ఉంది కాబట్టి. కరెంటు ఇలా వస్తుంది. ఫస్ట్ R2కి వస్తుంది. ఈ నోడ్‌కి వచ్చేసరికి 2 వేస్ ఉన్నాయి. ఇటు సమ్ కరెంటు డివైడ్ అవుతుంది. అంటే కరెంట్ డివైడ్ అయింది కాబట్టి మనం కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేసుకొని ఈ I"ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. ఇద్దమా ఇది రాశాను. I" ఫార్ములా ఏంటి అంటే టోటల్ కరెంట్ I ఇంటూ ఆపోజిట్ బ్రాంచ్ రెసిస్టెన్స్. అంటే ఈ బ్రాంచ్‌కి ఆపోజిట్ ఈ బ్రాంచ్ అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నాకు ఈ కరెంట్ కావాలి. కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే కరెంట్ డివిజన్ రూల్ ఎక్కడ వాడొచ్చు అంటే ఏదైనా 2 బ్రాంచెస్‌లో కరెంటు స్ప్లిట్ అయింది, డివైడ్ అయింది. డివైడ్ అయిన కరెంటుల్లో ఏదైనా ఒక కరెంట్ కనుక్కోవడానికి ఈ కరెంట్ డివిజన్ రూల్ వాడొచ్చు. ఇక్కడ కూడా అదే జరిగింది చూడండి. సోర్స్ నుంచి ఇటు వస్తుంది కరెంటు. ఈ నోడ్‌కి వచ్చేసరికి దానికి 2 వేస్ ఉన్నాయి. ఇటు సమ్ కరెంటు డివైడ్ అవుతుంది. కాబట్టి ఆ డివైడ్ అయిన దాంట్లో ఈ కరెంట్ కావాలి మనకి. అందుకని కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేస్తున్నాను. దానికి ఫార్ములా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. కరెంట్ డివిజన్ రూల్ ఫార్ములా ఏంటి అంటే టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ బ్రాంచ్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ తీసుకోవాలి. మరి టోటల్ కరెంట్ అంటే ఇక్కడి నుంచి కదా వస్తా ఉంది కరెంట్. స్ప్లిట్ కాకముందు ఇక్కడ స్ప్లిట్ అయింది. స్ప్లిట్ కాకముందు ఇక్కడ ఐగా ఉంది కాబట్టి ఆ I కరెంట్ని తీసుకోవాలమ్మా. టోటల్ కరెంట్ అంటే I ఇంటూ ఆపోజిట్ బ్రాంచ్ అంటే ఈ బ్రాంచ్కి ఆపోజిట్ ఇది R1. ఆపోజిట్ బ్రాంచ్ రెసిస్టెన్స్ R1 బై టోటల్ రెసిస్టెన్స్ అంటే ఈ లూప్లో ఉన్న రెసిస్టెన్స్ మాత్రమే తీసుకోవాలి. అంతేగాని R2కి మాత్రం రాబాకండి ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత స్ప్లిట్ అవుతుంది. ఆ డివైడ్ అయ్యే పోర్షన్లో ఉన్నది మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. టోటల్ కరెంట్ I ఇంటూ ఆపోజిట్ బ్రాంచ్ రెసిస్టెన్స్ అంటే R1 బై టోటల్ రెసిస్టెన్స్ R1 ప్లస్ R3. అదేం రాసింది చూడండి. టోటల్ కరెంట్ I ఇంటూ ఆపోజిట్ బ్రాంచ్ రెసిస్టెన్స్ అంటే R1 బై టోటల్ రెసిస్టెన్స్ అంటే R1 ప్లస్ R3. అలా రాసేసి మనం సెకండ్ రెస్పాన్స్ అయితే క్యాలిక్యులేట్ చేసేసాం. సెకండ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే థర్డ్ కేసులో సూపర్ పొజిషన్ థియరం ప్రకారం ఏం చెప్తుంది స్టేట్మెంటు? ద సమ్ ఆఫ్ ద రెస్పాన్స్ ఇన్ ఎనీ బ్రాంచ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇండివిజువల్ రెస్పాన్సెస్. టోటల్ రెస్పాన్స్ కావాలి అంటే నువ్వు ఇండివిజువల్ రెస్పాన్సెస్ని సమ్ చెయ్యాలి. ఇక్కడ ఇండివిజువల్ రెస్పాన్సెస్ ఏంటి? కేస్ 1లో I' కనుక్కున్నాము, కేస్ 2లో I" కనుక్కున్నాము. ఈ రెండింటిని ఆల్జిబ్రాయిక్ సమ్ తీసుకోవాలి. కొన్నిసార్లు ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవచ్చు. ఇక్కడైతే ఈ ఇచ్చిన సర్క్యూట్కి అయితే ప్లస్ వచ్చేస్తుంది. ఇక్కడ కొన్నిసార్లు మైనస్ కూడా వస్తుంది మా. ఎందుకంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఈ సర్క్యూట్ కదా తీసుకుంది. ఫస్ట్ కేసులో I' ఎలా ఫ్లో అవుతుంది? డౌన్వర్డ్ ఫ్లో అవుతుంది. సెకండ్ కేసులో కూడా I" కూడా డౌన్వర్డ్ ఫ్లో అవుతుంది.
సో 2 రెస్పాన్స్‌లు సేమ్ డైరెక్షన్‌లో ఉన్నాయి కాబట్టి టోటల్ రెస్పాన్స్ కోసం ఈ రెండిటిని యాడ్ చేసుకుంటాం. అలా కాకుండా కొన్నిసార్లు ఐ డాష్ డౌన్‌వర్డ్ ఉండి, ఐ డబుల్ డాష్ అప్‌వర్డ్ ఎళ్తా ఉందనుకో, అప్పుడు 2 ఆపోజిట్‌లో ఉంటాయి గదా! అలాంటప్పుడు సబ్ట్రాక్ట్ చేయాల్సొస్తది. టోటల్ రెస్పాన్స్ తీసుకునేటప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. ఆపోజిట్‌లో ఉంటే సబ్ట్రాక్షను చేయాలి. సేమ్ డైరెక్షన్‌లో ఉంటే యాడ్ చేసేయాలి. అది కండిషను. ఇప్పుడు మనకైతే టోటల్ రెస్పాన్స్ ఐఎల్ ఈక్వల్ టు ఐ డాష్ ప్లస్ ఐ డబుల్ డాష్. ఎందుకు ప్లస్ చేసాము అంటే 2 రెస్పాన్స్‌లు డౌన్‌వర్డే ఫ్లో అవుతున్నాయి. అంటే సేమ్ డైరెక్షన్‌లో ఫ్లో అవుతున్నాయి కాబట్టి ప్లస్ తీసుకున్నాం. ఈ విధంగా మనం ఫైనల్ రెస్పాన్స్‌ని సూపర్ పొజిషన్ థియరమ్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ ఒక 2 పాయింట్లు రాసాం ఇంపార్టెంట్‌వి. అవేంటి అంటే ఇన్ సూపర్ పొజిషన్ థియరమ్ ద నంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ సోర్సెస్. ఎన్ని రెస్పాన్స్‌లు కనుక్కోవాలి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఎన్ని సోర్సెస్ ఉంటే అన్ని రెస్పాన్సెస్‌ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఈ సర్క్యూట్‌లో ఎన్ని సోర్సెస్ ఉన్నాయి? 2 సోర్సెస్ ఉన్నాయి కదా! ఇప్పుడు నంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ 2 అవుతాయి. ఏంటా 2? ఐ డాష్ ఒకటి, ఐ డబుల్ డాష్ ఒకటి. అలా 2 కనుక్కున్నాము. అట్లాగే ఇంకొక పాయింట్ ఏంటి అంటే సూపర్ పొజిషన్ థియరమ్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫార్ సింగిల్ సోర్స్ నెట్వర్క్. అంటే ఒక సోర్స్ ఉన్న నెట్వర్క్‌ని సూపర్ పొజిషన్ థియరమ్ అప్లై చేయలేము. మల్టీ సోర్సెస్ ఉన్న నెట్వర్క్‌కి మాత్రమే సూపర్ పొజిషన్ థియరమ్ అనేది అప్లై అవుతుంది. ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సూపర్ పొజిషన్ థియరమ్‌కి సంబంధించి. నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటి అంటే ఎక్స్‌ప్లెయిన్ నెట్వర్క్ ఎలిమెంట్స్ అని అడుగుతారు. 5 మార్క్స్ అడుగుతూ ఉంటారు. మనకున్న నెట్వర్క్ ఎలిమెంట్స్ అన్నిటిని 2 టైప్స్‌గా క్లాసిఫై చేశారు. యాక్టివ్ ఎలిమెంట్స్, పాసివ్ ఎలిమెంట్స్. కొంచెం నేను ఫాస్ట్‌గా చెప్తూ ఉన్నాను. ఒకవేళ స్లో కావాలనుకుంటే స్లో మోడ్‌లో పెట్టుకొని వినండి. ఎందుకంటే ఎగ్జామ్ టైమ్ కదా ఇది. అందుకని నేను ఫాస్ట్‌గా చెప్పేస్తా ఉన్నాను. అది కొంచెం స్లోగా పెట్టుకొని ఉంటే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే అమ్మా. నెట్వర్క్ ఎలిమెంట్స్ అన్నిటిని కలిపి 2 టైప్స్‌గా క్లాసిఫై చేశారు. అంటే ఎలక్ట్రికల్ నెట్వర్క్ ఉంటుంది కదా! ఆ నెట్వర్క్‌లోని ఎలిమెంట్స్‌ని యాక్టివ్ ఎలిమెంట్స్, పాసివ్ ఎలిమెంట్స్. యాక్టివ్ ఎలిమెంట్స్ మనకి 2 టైప్స్. వోల్టేజ్ సోర్స్ ఒకటి, కరెంట్ సోర్స్. అంటే సోర్సెస్ అన్నిటిని యాక్టివ్ ఎలిమెంట్స్ అంటాము. మిగతా ఎలిమెంట్స్‌ని పాసివ్ ఎలిమెంట్స్ అంటాం. ఇట్లాగా యాక్టివ్ ఎలిమెంట్స్‌లో 2 ఎలిమెంట్స్. వోల్టేజ్ సోర్స్ ఒకటి, కరెంట్ సోర్స్ ఒకటి. వోల్టేజ్ సోర్స్‌లో ఏంటంటే వోల్టేజ్ కాన్స్టెంట్‌గా ఉంటుంది. కరెంట్ సోర్స్‌లో ఏంటంటే కరెంట్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. సో, ఇవేంటి అంటే ఫస్ట్ వోల్టేజ్ సోర్స్‌ని కన్సిడర్ చేద్దాము. వోల్టేజ్ సోర్స్ యొక్క సింబల్ ఇలా ఉంటుందమ్మా. ఒక పెద్ద టెర్మినల్, ఒకటి చిన్న టెర్మినల్ డ్రా చేస్తున్నారంటే అది వోల్టేజ్ సోర్స్. అట్లాగే సర్కిల్ ఏసేసి ప్లస్, మైనస్‌లు ఇండికేట్ చేస్తున్నా కూడా దాన్ని వోల్టేజ్ సోర్స్‌గా తీసుకోండి. ఈ 2 ఏంటంటే ఐడియల్ వోల్టేజ్ సోర్స్‌కి సింబల్. కానీ ప్రాక్టికల్‌కొచ్చేసరికి ఎంతో కొంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆర్ఎస్‌తో రిప్రజెంట్ చేస్తాము. ఈ ఆర్ఎస్‌ని ఐడియల్ వోల్టేజ్ సోర్స్‌కి సీరీస్‌లో డ్రా చేసుంటది. ఇలాగ డ్రా చేయాలి. వోల్టేజ్ సోర్స్‌ని ఎలా అయినా తీసుకోవచ్చు, ఇలా అయినా తీసుకోవచ్చు కదా! దానికి ఇంటర్నల్ రెసిస్టెన్స్‌ని కూడా ఇంక్లూడ్ చేయాలి. అది ఈ ఐడియల్ వోల్టేజ్ సోర్స్‌కి సీరీస్‌లో డ్రా చేయాలి. ఇట్లా పక్కనే డ్రా చేయాలి. ఇట్లాగైనా డ్రా చేయి. ఈ 2 ఏంటి అంటే ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్సెస్. ఇప్పుడు ఈ వోల్టేజ్ సోర్స్ అని ఎందుకంటామంటే ఈ సోర్స్‌లో వోల్టేజ్ కాన్స్టెంట్‌గా ఉంటుంది. కరెంట్ ఇంక్రీజ్ అయినా, డిక్రీజ్ అయినా ఏమైనా వోల్టేజ్ కాన్స్టెంట్‌గా ఉంటుంది కాబట్టి దీన్ని వోల్టేజ్ సోర్స్ అంటాము. ఇలాంటి వోల్టేజ్ సోర్స్‌లో మనం వోల్టేజ్‌కి, కరెంట్‌కి ఒక గ్రాఫ్ డ్రా చేసామంటే ఈ విధంగా వస్తుంది. దీన్ని విఐ క్యారెక్టరిస్టిక్ అంటాము. ఏదైతే కాన్స్టెంట్ పారామీటర్ ఉంటుందో దాన్ని y మీద తీసుకోండి. వేరియబుల్ పారామీటర్ కరెంట్ ఇక్కడ దాన్ని x మీద తీసుకొని మనం ఒక గ్రాఫ్ డ్రా చేసామంటే అది ఒక స్ట్రెయిట్ లైన్‌గా ఫార్మ్ అవుతుంది. పారలెల్ టు x యాక్సిస్. సో, అది థిక్ లైన్ ఏంటి అంటే ఐడియల్ క్యారెక్టరిస్టిక్ ఇలా ఉంటుంది. కానీ ప్రాక్టికల్‌కొచ్చేసరికి స్లైట్‌గా వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ ఉన్నందువల్ల కొంత వోల్టేజ్ అనేది అది తీసుకొని రిమైనింగ్ మాత్రమే లో టెర్మినల్స్ అన్నమాట ఇవి. అక్కడికి పంపిస్తుంది. లోడ్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది కాబట్టి వోల్టేజ్ అనేది స్లైట్‌గా డిక్రీజ్ అవుతుంది. ఈ డాటెడ్ లైన్ వచ్చి ప్రాక్టికల్ కరెంట్స్ వోల్టేజ్ సోర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్. ఇది వోల్టేజ్ సోర్సు. నెక్స్ట్ ఇంకోటేంటి యాక్టివ్ ఎలిమెంటు కరెంట్ సోర్స్ ఉంది గదా! ఆ కరెంట్ సోర్స్ ఇది. కరెంట్ సోర్స్‌లో ఏం జరుగుతది? కరెంట్‌ని కాన్స్టెంట్‌గా సప్లై చేస్తా ఉంటదిది. వోల్టేజ్ ఇంక్రీజ్ అయినా, డిక్రీజ్ అయినా కరెంట్ కాన్స్టెంట్‌గా ఉంటే దాన్ని కరెంట్ సోర్స్ అంటాము. ఐడియల్ కరెంట్ సోర్స్ సింబల్ ఇలా ఉంటుంది. ఒక సర్కిల్ ఏసేసి యారో ఉంటే అది అప్‌వర్డ్ అయినా ఉండొచ్చు, డౌన్‌వర్డ్ అయినా ఉండొచ్చు. అలా ఉంటే దాన్ని ఐడియల్ కరెంట్ సోర్స్ అంటాం. కానీ ప్రాక్టికల్‌కొచ్చేసరికి దానికి సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. దాన్ని పారలెల్‌లో కనెక్ట్ చేస్తాం. ఇక్కడి వరకు ఐడియల్ కదా కరెంట్ సోర్సు. ఆ ఐడియల్ కరెంట్ సోర్స్‌కి పారలెల్‌గా సమ్ రెసిస్టెన్స్‌ని గాని కనెక్ట్ చేసుంటే దాన్ని ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ అంటాం.
ప్రాక్టికల్. మనకి నేచర్‌లో ఎగ్జిస్ట్ అయ్యేటివి ఇవి. ఇలా ఉండాలని డిజైన్ చేస్తాము. కానీ ఎంతో కొంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఫార్మ్ అవుతుంది. దాన్ని కరెంట్ సోర్స్‌కైతే ప్యారలల్‌లో కనెక్ట్ చేసినట్టు డ్రా చేయండి. ఆ తర్వాత దీనికే గ్రాఫ్ డ్రా చేసామనుకో దానికి వీఐ గ్రాఫ్ అంటాము. వీఐ క్యారెక్టరిస్టిక్ అన్న గ్రాఫ్ అన్న ఒకటే. ఇక్కడ కరెంట్ కాన్స్టెంట్ కదా! కాన్స్టెంట్ పారామీటర్‌ని వై మీద తీసుకోండి. వేరియబుల్ పారామీటర్‌ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకొని డిఫరెంట్ వాల్యూస్‌కి మనం ఒక గ్రాఫ్ గాని డ్రా చేసామంటే ఈ విధంగా ఉంటుంది. ఇదొక స్ట్రెయిట్ లైన్ లాగా ఫార్మ్ అవుతుంది. థిక్ లైన్ వచ్చి ఐడియల్ కర్వ్, డాటెడ్ లైన్ వచ్చి ప్రాక్టికల్ క్యారెక్టరిస్టిక్. ఇక్కడ వరకు ఈ 2 వోల్టేజ్ ఉంది. యాక్టివ్ ఎలిమెంట్స్ అన్నమాట. నెక్స్ట్ మనకేమున్నాయి? నెట్వర్క్ ఎలిమెంట్స్‌లో పాసివ్ ఎలిమెంట్స్ మిగిలిపోయినాయి గదా! రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ అంటాము. ఈ 3 ఎలిమెంట్స్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. రెసిస్టర్ ఏంటి అంటే ఇది పవర్ డిసిపేటివ్ ఎలిమెంట్ అంటాము. ఇండక్టర్‌ని, కెపాసిటర్‌ని ఏమంటామంటే స్టోరింగ్ ఎలిమెంట్స్ అంటాం. ఎనర్జీ స్టోరింగ్ ఎలిమెంట్స్ అంటాం. ఈ 2 సోర్స్ నుంచి తీసుకున్న పవర్‌ని స్టోర్ చేసుకుంటే ఇది హీట్ ఫార్మ్‌లో డిసిపేట్ చేసేస్తది. ఇప్పుడు ఈ 3 ఎలిమెంట్స్‌కి మనకి ఏమి ఇంపార్టెంట్ అంటే ప్రతి ఎలిమెంట్‌కి వోల్టేజ్ ఈక్వేషను, కరెంట్ ఈక్వేషను, పవరు, ఎనర్జీ ఈక్వేషన్స్‌ని నేర్చుకోండి. అయితే ఫస్ట్ మనము రెసిస్టర్ తీసుకుందాం. రెసిస్టర్ ఏం చేస్తది? కరెంట్‌ని అపోజ్ చేస్తా ఉంటది. ఏదైనా సర్క్యూట్‌లో గానీ, కండక్టర్‌లో గానీ ఫ్లో అయ్యే కరెంట్‌ని అపోజ్ చేసే ఎలిమెంట్‌ని ఏమంటామంటే రెసిస్టర్ అంటాం. దాని సింబల్ ఎలా ఉంటది? స్పైక్స్ లాగా డ్రా చేస్తాము. రెసిస్టర్ సింబల్ దీన్ని ఓమ్స్‌లో మెషర్ చేస్తాము. ఇప్పుడు V అనే వోల్టేజ్ అప్లై చేసామనుకో దాంట్లో కరెంట్ I అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ మూడిటికి రిలేషన్ రాసామనుకో V = IR ఓమ్స్ లా నుంచి వచ్చిండ్లా ఈ ఫార్ములా. ఆ ఫార్ములానే మళ్ళా ఇక్కడ రాయొచ్చు. V = IR అనేది ఒక ఫార్ములా. దీని నుంచి I = V/R అనేది ఒక ఫార్ములా. R = V/I అనేది ఒక ఫార్ములా. దీని నుంచి పవర్ ఈక్వేషన్ రాసామనుకో పవర్ P = వోల్టేజ్ కరెంట్‌ని మల్టిప్లై చేస్తే పవర్ వచ్చేస్తది. దీని నుంచి I2R అయినా రాయొచ్చు. V²/R అయినా రాయొచ్చు. నెక్స్ట్ ఎనర్జీ కావాలంటే పవర్‌ని టైమ్‌తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ పవర్‌ని కాలిక్యులేట్ చేసుకుంటాం కదా! దాన్ని టైమ్‌తో మల్టిప్లై చేయండి. సో, జనరల్‌గా ఈ ఫార్ములా తీసుకుంటూ ఉంటారు. I2R ఇంటూ టైమ్ T. జౌల్స్‌లో మెషర్ చేస్తారు. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? ఇండక్టర్. ఇండక్టర్ ఏం చేస్తా ఉంటదంటే ఇట్ అపోజెస్ సడెన్ చేంజెస్ ఇన్ కరెంట్. కరెంట్‌లో ఏమైనా సడెన్‌గా వచ్చాయనుకో చేంజెస్ అలాంటి చేంజెస్‌ని అలో చేయదు. అలా అలో చేయకుంటే దాన్ని ఇండక్టర్ అంటాము. దీన్ని సింబాలిక్‌గా ఇలాగా టర్న్స్ లాగా డ్రా చేసి రిప్రజెంట్ చేస్తాము. Lతో రిప్రజెంట్ చేస్తాము. ఇప్పుడు V అనే వోల్టేజ్ అప్లై చేసామనుకో I అనే కరెంట్ ఫ్లో అవుతది. దీన్ని హెన్రీస్‌లో మెషర్ చేస్తాము. ఇవి యూనిట్స్, సింబలు. ఇవి నెక్స్ట్ ఎంత ఎనర్జీ స్టోర్ చేసుకుంటుందంటే సోర్స్ నుంచి తీసుకున్న పవర్‌ని ఇదేం చేస్తదంటే స్టోర్ చేసుకుంటది. ఎనర్జీ స్టోర్డ్ బై ఇండక్టర్ ఫార్ములా ½ Li². వోల్టేజ్ ఈక్వేషన్ వచ్చి L/dI/dt. కరెంట్ ఈక్వేషన్ ఇది. సో, వీటికన్నిటికి డెరివేషన్‌లంతా నేను మన యూట్యూబ్ ఛానెల్‌లోనే నెట్వర్క్ ఎలిమెంట్స్ అనే కాన్సెప్ట్‌లో డీటెయిల్‌గా చెప్పున్నాను. ఒకవేళ డౌట్ ఉంటే అక్కడికెళ్ళి చూడండి. ఈ వీడియో కింద ఆ వీడియో లింక్ కూడా పిన్ చేస్తాను. అది చూడండి. ఇక్కడ వీటి వరకైతే నేను ఏమేమి రాయాలనేది వరకి మీకు చెప్తున్నాను. మెయిన్ పాయింట్స్ వరకి. డెరివేషన్ డెప్త్‌గా కావాలంటే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ I అనేది ఏంటి అంటే ఇనిషియల్ కరెంట్ అవుతుంది. సో, ఈ ఈక్వేషన్స్ మాత్రం మిస్ కాకుండా ప్రతి ఎలిమెంట్‌కి రాసేటట్టు చూసుకోండి. 4 ఈక్వేషన్స్ ఇంపార్టెంట్. వోల్టేజ్, కరెంటు, పవరు, ఎనర్జీ. వోల్టేజ్, కరెంట్, పవర్, ఎనర్జీ. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఏంటి? కెపాసిటర్. కెపాసిటర్ ఏం చేస్తదంటే ఇట్ అపోజెస్ సడెన్ చేంజెస్ ఇన్ వోల్టేజ్. వోల్టేజ్‌లో ఏమైనా సడెన్‌గా చేంజెస్ వచ్చాయనుకో అలాంటి వాటిని అలో చేయకుండా ఉండే ఎలిమెంట్‌ని ఏమంటామంటే కెపాసిటర్ అంటాము. Cతో రిప్రజెంట్ చేస్తాము. దీన్ని ఫారడ్స్‌లో మెషర్ చేస్తాం. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై C అండ్ మెజర్డ్ ఇన్ ఫారడ్స్. ఫారడ్స్ అనేది యూనిట్. సో, ఫస్ట్ ఏంటి మనం కరెంట్ ఈక్వేషన్ రాద్దాం. I = CdV/dt. ఇంత కరెంట్ అనేది దాంట్లో ఫ్లో అవుతుంది. ఎంత ఎనర్జీ స్టోర్ చేసుకుంటుందంటే ½ CV². వోల్టేజ్ ఎంత అది అప్లై ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే ఇది 1/C ఇంటిగ్రల్ 0 to T I dt V0. ఇక్కడ V0 అనేది ఇనిషియల్ వోల్టేజ్. ఎందుకంటే ఇక్కడ I0 కరెంటు ఇనిషియల్ కరెంట్ అంటున్నాం. V0 అనేది ఇనిషియల్ వోల్టేజ్ అంటున్నామంటే ఈ ఇండక్టర్ గానీ, కెపాసిటర్ గానీ ఎనర్జీ స్టోరింగ్ ఎలిమెంట్స్. అంటే ప్రీవియస్ కేస్‌లో ఏమైనా ఎనర్జీ గానీ, కరెంట్ గానీ, వోల్టేజ్ గానీ స్టోర్ చేసుకుంటే వాటిని ఇప్పుడు ప్రెజెంట్ కేస్‌కి కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఏమి స్టోరింగ్ అనేది లేకపోతే ఈ వాల్యూని 0గా తీసేసుకోవచ్చు. ఈ వాల్యూని గానీ 0గా తీసుకోవచ్చు. ఇవి నెట్వర్క్ ఎలిమెంట్స్ గురించి అడిగితే ఇవి రాయండిమా. నెక్స్ట్ ఇంకొక ఫిఫ్త్ క్వెషన్‌కి ఏంటంటే కొన్ని డెఫినిషన్స్ అడుగుతా ఉంటారు జనరల్‌గా. డిఫైన్ వోల్టేజ్, కరెంట్ 1 మార్క్ ఇంపార్టెంట్ ఇవన్నీ. డిఫైన్ వోల్టేజ్, కరెంటు, రెసిస్టరు, ఇండక్టరు వీటికి డెఫినిషన్స్ అడుగుతారు. నేను ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒక 2 డెఫినిషన్స్‌ని ఇక్కడ మెన్షన్ చేశాను. డిఫైన్ వోల్టేజ్
అండ్ కరెంట్ అని అడిగారనుకో, ఫస్ట్ మనం వోల్టేజ్ డెఫినిషన్ రాయాలి. దీనికోసం ఏంటంటే ఒక కండక్టర్‌ని అస్యూమ్ చేసుకోండి. దీనికి వి అనే బ్యాటరీని కనెక్ట్ చేశాము. దీనివల్ల కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంది. వోల్టేజ్‌ని ఎలా డిఫైన్ చేస్తారు అంటే, వోల్టేజ్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ప్రెషర్ దట్ పుషెస్ ఎలక్ట్రాన్స్ త్రూ ఎ కండక్టర్. వోల్టేజ్ అనేది ఒక ఎలక్ట్రికల్ ప్రెషర్ అనమాట. ఈ ప్రెషర్ వల్ల ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ అనేటివి ఈ కండక్టర్‌లో పుష్ కాబడతాయి. అలా ఎలక్ట్రాన్స్ ఫ్లోనే ఏమంటాం మనం? కరెంట్ అని అంటాము. ఇలాగ ఎలక్ట్రాన్స్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్‌కి పుష్ కావడాన్నే ఏమంటామంటే వోల్టేజ్ అంటాం. దీన్ని వీతో రిప్రజెంట్ చేస్తాము. దీనికి వోల్ట్స్‌లో మెజర్ చేస్తాము. దీనికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఒకటి పొటెన్షియల్ డిఫరెన్స్ అయినా అనొచ్చు. లేదంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అయినా అనొచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ ఫోర్స్ అనమాట. ఈ ఫోర్స్ ఏం చేస్తదంటే ఈ కండక్టర్‌లో ఎలక్ట్రాన్స్‌ని పుష్ చేస్తా ఉంటది. ఆ ఫోర్స్‌నే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. లేదంటే వోల్టేజ్ అంటాం. ఇది వోల్టేజ్ డెఫినిషన్. నెక్స్ట్ కరెంట్ డెఫినిషన్ అడిగితే ద ఫ్లో ఆఫ్ చార్జ్ త్రూ ఎ కండక్టర్. కండక్టర్‌లో ఫ్లో అయ్యే ఈ ఎలక్ట్రాన్స్ యొక్క చార్జ్ ఫ్లోనే కరెంట్ అంటాము. అట్లాగే ఇంకొక డెఫినిషన్ ఏంటి అంటే ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్. సో ఎంత టైంకి ఎంత చార్జ్ ట్రావెల్ అవుతుంది కండక్టర్‌లో అనే దాన్ని కూడా మనం కరెంట్‌తో డిఫైన్ చేస్తాం. కరెంట్‌ని ఐతో రిప్రజెంట్ చేస్తాము. యాంపియర్స్‌లో మెజర్ చేస్తాం. ఇట్లాగా కొన్ని డెఫినిషన్స్ అడుగుతారు. ఇక్కడ 2 అయితే మెన్షన్ చేశాను. మిగతావి మీరు చదువుకోండి. ఇక్కడ వరకు కొంచెం థియరీలో ఉన్న ఇంపార్టెంట్ క్వెషన్స్ వరకు చెప్పాను. ఒక ప్రాబ్లమ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది ఒకసారి చూడండి. ఈ ప్రాబ్లమ్ ఏంటంటే సూపర్ పొజిషన్ థియరమ్ మీద ప్రాబ్లమ్ రిపీటెడ్‌గా అడుగుతూ ఉంటారు. కిర్చాఫ్ లాస్ మీద, సూపర్ పొజిషన్ థియరమ్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ మీద కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడైతే నేను ఒక ప్రాబ్లమ్ అయితే తీసుకొని చెప్తున్నాను. ఏమడిగారు చూడండి. ఫైండ్ ద కరెంట్ త్రూ 70 ఓం రెసిస్టర్ ఇన్ ద గివెన్ ఫిగర్ యూజింగ్ సూపర్ పొజిషన్ థియరమ్ అన్నారు. సూపర్ పొజిషన్ థియరమ్ యూజ్ చేసి ఈ 70 ఓంలో ఫ్లో అయ్యే కరెంట్‌ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో ఈ సర్క్యూట్ కూడా ఇందాక చెప్పిన టీ నెట్వర్క్ మోడల్ లాగే ఉంది కదా! సేమ్ అదే ప్రాసెస్‌లో మనం ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేద్దామా ఒకసారి. ఇక్కడ సూపర్ పొజిషన్ థియరమ్ అప్లై చేయాలంటే ఏంటి కండిషను? మినిమమ్ 2 సోర్సెస్ ఉండాలి. ఉన్నాయా లేదా చూడండి. 15 వోల్ట్ వోల్టేజ్ సోర్స్ ఒకటిచ్చారు. 10 వోల్ట్ వోల్టేజ్ సోర్స్ ఒకటిచ్చారు. 2 సోర్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని హ్యాపీగా మనం సూపర్ పొజిషన్ థియరమ్ అయితే అప్లై చేసేయొచ్చు. అట్లాగా నంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతాయి? నంబర్ ఆఫ్ సోర్సెస్‌కి ఈక్వల్ అవుతాయి. ఇక్కడ 2 సోర్సెస్ ఉన్నాయి కాబట్టి మనం 2 రెస్పాన్సెస్ అయితే క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ కేస్ 1లో ఏం చేద్దామంటే ఈ సోర్స్‌ని యాక్టివేషన్‌లో పెడతాము. దీన్ని డీయాక్టివేట్ చేద్దాం. అది ఇక్కడ రాయాలమా 15 వోల్ట్ సోర్స్ ఈజ్ యాక్టింగ్ అలోన్. ఇది మాత్రం యాక్ట్ అవుతూ ఉన్నప్పుడు 10 వోల్ట్ సోర్స్‌ని మనం షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఎందుకంటే ఇది వోల్టేజ్ సోర్స్ కాబట్టి వోల్టేజ్ సోర్స్‌ని రిమూవ్ చేయాలి అంటే షార్ట్ సర్క్యూట్‌ని డ్రా చేయాలి. ఆ మాట ఇక్కడ రాసి ఈ సర్క్యూట్‌కి ఇవన్నీ అప్లై చేస్తున్నా. 15 వోల్ట్ సోర్స్ తీసుకుంటున్నాం. ఈ టీ నెట్వర్క్‌లో ఉన్న ఈ ఎలిమెంట్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా డ్రా చేయాలి. ఇక్కడ మాత్రం షార్ట్ సర్క్యూట్‌ని డ్రా చేయాలి. సో డ్రా చేసి ఏం కనుక్కోవాలి మనం? 70 ఓంలో కదా కరెంట్ కనుక్కోమన్నారు. ప్రాబ్లమ్‌లో ఇచ్చున్నారు చూడండి. 70 ఓం రెసిస్టర్‌లో ఉన్న ఫైండ్ కరెంట్ త్రూ 70 ఓం అంటే 70 ఓంలో ఫ్లో అవుతున్న కరెంట్‌ని కనుక్కోమన్నారు కాబట్టి ప్రతి కేస్‌లో మనం రెస్పాన్స్‌గా ఈ బ్రాంచ్‌లోనే కనుక్కోవాలి. సో ఫస్ట్ రెస్పాన్స్ కాబట్టి I' అనుకుందాము. I' కావాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ సోర్స్ కరెంట్ తెలియాలి. అంటే ఇన్పుట్ కరెంట్ తెలియాలి. ఈ I కావాలి అంటే V/R ఫార్ములా. V అయితే ఇచ్చేసారు గానీ రెసిస్టెన్సెస్ R ఈక్వివలెంట్ కనుక్కుంటే R వాల్యూ వచ్చేస్తది. సోర్స్ దగ్గరున్న రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసేస్తాం. మరిప్పుడు ఇక్కడ కదా సోర్స్ ఉంది. ఇట్లా కదా కరెంట్ ఫ్లో అవుతుంది. ఈక్వివలెంట్‌గా రెసిస్టెన్స్ కనుక్కునేటప్పుడు ఇటు రైట్ సైడ్ నుంచి సోర్స్ దగ్గరికి తెచ్చుకోవాలి. మరి ఈ 2 బ్రాంచెస్ ఎలా ఉన్నట్టు అంటే ఇవి 2 పారలెల్. ఈ కాంబినేషన్ 100కి సిరీస్‌లో ఉంటుంది. ఆ మాట ఇక్కడ రాసామ్మా. ఒక లైన్‌లో రిప్రజెంట్ చేసేయొచ్చు. 70 ఓం ఈజ్ ఇన్ పారలెల్ విత్ 150 ఓం అండ్ దిస్ కాంబినేషన్ ఈజ్ ఇన్ సిరీస్ విత్ 100. సిరీస్ కాబట్టి యాడ్ చేస్తాం. పారలెల్ 2 రెసిస్టర్లు పారలెల్‌లో ఉంటే ఏంటి ఫార్ములా? R1 R2/R1 + R2 కాబట్టి ఆ ఫార్ములా ఇక్కడ R1 ఇది R2. 70 × 150/R1 + R2 అంటే 70 + 150 ప్లస్ ఈ 100 యాడ్ చేసి మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 147.72 ఓం వస్తుంది R ఈక్వల్ టు. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఇన్పుట్ సైడ్ ఉన్న కరెంట్ కావాలి. ఫార్ములా ఏంటి అంటే V/R ఈక్వలెంట్. V ఏమో 15 ఇచ్చేసారు. అది రాసేసుకున్నాము. R ఈక్వలెంట్ ఇక్కడ కనుక్కుంటాం కదా! అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేస్తే 0.101 యాంపియర్స్ వస్తుంది. ఇది ఏంటి మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ కాదు. సోర్స్ దగ్గర ఉన్న కరెంట్ మాత్రమే ఇది. తర్వాత ఈ కరెంట్‌ని కనుక్కోవాలి. కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు కరెంట్ డివిజన్ రూల్ ప్రకారం ఏంటి? ఈ బ్రాంచ్‌లో కరెంట్ కావాలి అంటే టోటల్ కరెంట్ I ఇంటూ ఆపోజిట్ బ్రాంచ్ రెసిస్టెన్స్ అంటే 150
బై టోటల్ రెసిస్టెన్స్ అంటే 70 ప్లస్ 150. అది రాస్తున్నాను మా నెక్స్ట్ పేజీలో ఉంది చూడండి ఒకసారి. సో టోటల్ కరెంట్ అంటే I ఇంటూ ఆపోజిట్ బ్రాంచ్ రెసిస్టెన్స్ అంటే 150 బై టోటల్ రెసిస్టెన్స్ అంటే 70 ప్లస్ 150. I వాల్యూ కనుక్కున్నాం కదా, 0.101 వచ్చింది, అది సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటూ 150 బై 70 ప్లస్ 150 220 క్యాలిక్యులేట్ చేస్తే 0.0688 అని వస్తుంది. ఇది ఫస్ట్ రెస్పాన్స్, కరెంట్ కాబట్టి యాంపియర్స్ నోట్ చేసాం. సెకండ్ రెస్పాన్స్లో ఏం చేయాలి, ఈ సోర్స్ని యాక్టివేషన్లో పెడదాము, దీన్ని డీయాక్టివేట్ చేద్దాం. దీన్ని డీయాక్టివేట్ చేస్తున్నామంటే ఇది వోల్టేజ్ సోర్స్ కాబట్టి దీన్ని షార్ట్ సర్క్యూట్తో రీప్లేస్ చేసి సర్క్యూట్ని ఈ విధంగా డ్రా చేసుకున్నాం. 10 వోల్ట్ సోర్స్ని యాక్టివేషన్లో పెడుతున్నాను. ఈ 15 వోల్ట్ సోర్స్ ఉండింది కదా, అది షార్ట్ సర్క్యూట్ చేసి సర్క్యూట్ని ఈ విధంగా అయితే డ్రా చేసుకో. మిగతా ఎలిమెంట్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా వాటి ప్లేస్లో అవి డ్రా చేసేయాలి ఇవన్నీ. ఇప్పుడు ఏం చేయాలి, మనం 70 ఓమ్లో ఫ్లో అవుతున్న కరెంట్ని కనుక్కోవాలి, I''ని కనుక్కోవాలి. దాన్ని కూడా ఇంతకుముందు చేసిన ప్రాసెస్ ప్రకారమే సేమ్. ఇప్పుడు సోర్స్ ఇక్కడ ఉంది కాబట్టి కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి ఫ్లో అవుతుంది. సో R ఈక్వలెంట్ కనుక్కునేటప్పుడు లాస్ట్ బ్రాంచ్ నుంచి ఇట్లా తెచ్చుకోవాలి, లెఫ్ట్ సైడ్ నుంచి సోర్స్ దగ్గరకు తెచ్చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నట్టు ప్యారలల్, ఈ కాంబినేషన్ దీనికి సిరీస్. ఆ మాట ఇక్కడ రాస్తాం. 70 అనేది 100కి ప్యారలల్ అంటే రెండు లైన్స్ని ఇట్లా డ్రా చేస్తాము. ఈ కాంబినేషను 150కి సిరీస్లో ఉంది కాబట్టి సిరీస్ అయితే యాడ్ చేస్తాం కాబట్టి ప్లస్ 150 రాసాం. ఈ రెండు ప్యారలల్ R1 R2 బై R1 ప్లస్ R2 అనే ఫార్ములా అప్లై చేసుకుని ఇది రాసాము. ప్లస్ 150ని యాడ్ చేసేసాం. క్యాలిక్యులేట్ చేస్తే 191.17 ఓం వచ్చింది. ఏంది, సోర్స్ దగ్గర ఉన్న రెసిస్టెన్స్. కానీ మనకు కావాల్సిన సోర్స్ దగ్గర ఉన్న కరెంటుకి ఫార్ములా V/R. V/R అంటే ఇక్కడ R ఈక్వలెంట్ తీసుకోవాలి. V ఎంత 10, R ఈక్వలెంట్ ఎంత వచ్చింది 191.17 వచ్చింది. క్యాలిక్యులేట్ చేస్తే 0.0523 యాంపియర్స్ వస్తుంది. తర్వాత మనకేం కావాలి, ఈ రెస్పాన్స్ కదా కనుక్కోవాలి. ఫైనల్గా 70 ఓమ్లో ఫ్లో అవుతున్న కరెంట్ కావాలి. దాన్ని I'' అనుకున్నాము. సేమ్ కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేస్తున్నాను మా. టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ ఫార్ములా. I''కి టోటల్ కరెంట్ అంటే ఇక్కడున్న కరెంటు, ఈ బ్రాంచ్లో ఉన్న కరెంటు, ఈ బ్రాంచ్ ఇది కదా ఇక్కడ స్ప్లిట్ అవుతుంది రెండుగా, స్ప్లిట్ కాకముందున్న కరెంటు టోటల్ కరెంట్ అంటే I ఇంటూ ఈ బ్రాంచ్కి ఆపోజిట్ అంటే ఇది, దీనికి ఉన్న రెసిస్టెన్స్ అంటే 100 బై టోటల్ రెసిస్టెన్స్ అంటే ఈ లూప్లో ఉన్న రెసిస్టెన్స్ని సమ్ చేస్తాం. 70 ప్లస్ 100 మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 0.0307 యాంపియర్స్ వస్తుంది. ఇప్పుడు మనకు ఫైనల్ రెస్పాన్స్ కావాలి అంటే టోటల్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇండివిజువల్ రెస్పాన్సెస్ I' ప్లస్ I''. ఎంత వచ్చింది 0.0688 వచ్చింది. ప్లస్ I'' ఎంత వచ్చింది 0.0307 వచ్చింది. అది రెండింటిని యాడ్ చేస్తే 0.099 యాంపియర్స్ వస్తుంది. దీని అప్రాక్సిమేట్గా ఇక్కడ 9 ఉందంటే ఇక్కడ 1 తీసేసుకోవచ్చు కదా రౌండ్ చేసినప్పుడు, అప్పుడు 0.1 యాంపియర్స్ అనేది ఫైనల్ కరెంట్. ఈ విధంగా మనకి యూనిట్ 1లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే DC సర్క్యూట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ క్లాస్లో చెప్పాను. ఇంకా యూనిట్ 2లో యూనిట్ 3లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్తాను. అవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో చాలా యూజ్ అవుతుందమ్మా మీకు మిడ్ ఎగ్జామ్కి. లాస్ట్ మూమెంట్లో చూసినా కూడా చాలా మంచిగా మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. వీడియో కనుక యూస్ఫుల్ అనుకుంటే మీరు లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం ABR టెక్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.